వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఒబెసిటీ, ఊబకాయం చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. అసలు ఏంటి ఒబెసిటీ, ఎందుకు ఇంతగా ఈ సమస్య వేధిస్తుంది, విఆర్కే డైట్తో దీనికి పరిష్కారం ఉంటుందా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే. సార్ ఒబెసిటీ దానికి చెక్ పెట్టడం అంటే విఆర్కే డైట్ అనేది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. అవును. సో మంచినీళ్ళు తాగినంత ఈజీగా నేను బరువు తగ్గిస్తానని చెప్తూ ఉంటారు. సో అది నిజంగా సాధ్యమేనా? అసలు ఎందుకు ఊబకాయం సమస్య అనేది వస్తుంది? ఊబకాయం తగ్గించుకోకపోతే ఏం జరుగుతుంది? అసలు ఒబెసిటీ అంటే ఏంటి? ఒబెసిటీ అనేది జబ్బా? ఒబెసిటీ అనేది జబ్బు తాలూకు లక్షణమా? నిజానికి ఒబెసిటీ జబ్బు కాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే జబ్బు తాలూకు ఒక లక్షణం. అంటే దానికి చాలా లక్షణాలు ఉంటాయి, సిమ్టమ్స్. డయాబెటీస్, ఒబెసిటీ, బీపీ, థైరాయిడ్, పీసీఓడి, హార్మోన్ ఇష్యూస్ చాలా ఉంటాయి. వాటిల్లో ఇది ఒకటి, ఒబెసిటీ ఒకటి. ఒబెసిటీ ఈ ప్రపంచంలో ఎక్కువ సమస్య ఉంది ఎవరికి అంటే ఒబెసిటీ. ఎంత సన్నగొండగానే గుప్పుడు పొట్ట ఉంటుంది, అన్వాంటెడ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో రెండు మెటబాలజీలు ఉన్నాయి, గ్లూకోజ్ మెటబాలజీ, ఫ్యాట్ మెటబాలజీ. ప్రపంచంలో అందరూ గ్లూకోజ్ మెటబాలజీలు ఉంటారు. ఈ గ్లూకోజ్ మెటబాలిజం అడ్వాంటేజ్, అది బాగా రుచిగా ఉంటుంది, బాగా చవకగా ఉంటుంది, బాగా దొరుకుతుంది, అన్నీ బాగానే ఉంటాయి. దాంట్లోనే ఇన్హరెంట్గా ఉండే ప్రాబ్లం కారణంగా ప్రపంచం మొత్తం ఒబెసిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. క్యూటో డైట్లో ఉండేవాళ్ళు అసలు ప్రాబ్లం ఫేస్ చేయరు. క్యూటో డైట్లో అసలు ఒబెసిటీ అనే పదమే ఉండదు. ఓన్లీ ఇప్పుడు ఎస్కిమోలాళ్ళు ఉంటారు, అసలు వాళ్ళకి ఒబెసిటీ అనే పదమే ఉండదు. లేదా హార్డ్గా ఉండి కొండలెక్కి దిగేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉండదు. మితంగా తినే కొన్ని సెక్షన్లు ఉంటాయి, వర్గాలు, వాళ్ళకు ఉండదు. ఒబెసిటీ ఎవరికి ప్రాబ్లం అంటే గ్లూకోజ్ మెటబాలజీ ఉండే దరిద్రం ఏంటి? ఇప్పుడు నువ్వు కార్బోహైడ్రేట్స్ తింటాం, అన్ని రకాల కార్బోహైడ్రేట్స్ తినగానే శరీరం గ్లూకోజ్ అది గ్లూకోజ్ అవుతుంది కదా. గ్లూకోజ్గా మారిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలి? మన పెట్రోల్ ట్యాంక్ వెళ్ళాలి. ఒక కారులో పెట్రోల్ ట్యాంక్ ఎనర్జీ వెళ్ళినట్టు మన శరీరంలో ఉండే పెట్రోల్ ట్యాంక్ పేరు సెల్ దగ్గరికి గ్లూకోజ్ వెళ్తుంది. నిజానికి గ్లూకోజ్ లోపలికి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే సెల్ అనేది ఫ్యాట్తో తయారు చేసి ఉంటుంది. సెల్లు ఫ్యాట్తో అంటే లిపిడ్తో దాన్ని తయారు చేస్తారు. గ్లూకోజ్ అంటే వాటర్. సో నువ్వు సెల్ దగ్గరికి వెళ్తే నువ్వు ఆయిల్ మీద వాటర్, పాస్పోలిపిడ్ అంటే ఆయిల్ అనుకో రకంగా, నువ్వు ఒక ఆయిల్ మీద వాటర్ వేస్తే అది కిందకి సబ్మర్జ్ అవుతుందా లేకపోతే పైన తేలుతుందా? తేలుతుంది. ఆయిల్ మీద వేసినా లామినేటెడ్ పేపర్ మీద వాటర్ వేసినా ఏమవుతుంది? తేలుతుంది కదా. ఆయిల్ మీద వేసి ఇది వాటర్ కాబట్టి సెల్లోకి ఎంటర్ కాలేదు. సో అది ఎంటర్ కావడం కోసం ప్రకృతి చేసిన ఏర్పాటు ఏంటంటే ఒక డోర్. ఇప్పుడు నీ గదిలోకి రావడానికి డోర్ ఎలా ఉందో ఆ డోర్ ఒకటి ఉంటుంది, అంతే కదా. గ్లూకోజ్ వెళ్ళటం కోసం, ఆ వాటర్ అయిన గ్లూకోజ్ వెళ్ళటం కోసం ప్రత్యేకంగా డోర్ ఉంటుంది. ఆ డోర్ పేరు రిసెప్టర్. ఆ డోర్కి తాళం పెట్టి ఉంటుంది. నువ్వు గ్లూకోజ్ అడిగినంత మాత్రం వెళ్ళదు. ఆ తాళం ఎక్కడ ఉంటుంది? వేరే గదిలో, ప్యాంక్రాస్ అనే గదిలో బీటాసెల్స్ అనే టేబుల్ మీద ఆ తాళం తయారవుతుంది. ఎంత సైజు తాళం తయారవుతుంది? ఇక్కడ నువ్వు 2 ఇడ్లీ తింటే 2 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ నీ సెల్ బయట వెయిట్ చేస్తుంది కదా లోపలికి వెళ్ళడానికి, దానికి తగినంత తాళం తయారవుతుంది అక్కడ. నువ్వు 10 ఇడ్లీ తింటే 10 ఇడ్లీ గ్లూకోజ్ సరిపడా ఇన్సులిన్ అనే తాళం అక్కడ తయారవుతుంది. సో ప్యాంక్రాస్లో, బీటాసెల్స్లో తయారైన ఆ తాళాన్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ తీసుకొస్తే, ఈ తాళం తరపు తీస్తే అప్పుడు గదిలోకి, అంటే మన సెల్ అనే పెట్రోల్ ట్యాంక్లోకి వచ్చి అది ఇన్సులిన్ అది 2 డిస్పోజ్ అయ్యి నువ్వు ఇక్కడ తీసుకున్నది గ్లూకోజ్ ఏటీపీ అనే శక్తిగా మారి అది మనకి శరీరం నడవడానికి ఉపయోగపడుతుంది. ఇది గ్లూకోజ్ మెటబాలిజం. ఇది ఒబెసిటీ అంటే ఏంటంటే ఇవాళ మిగతా కాకుండా ఓన్లీ ఒబెసిటీకి పరిమితం అవుదాం. ఒబెసిటీ అంటే ఏంటంటే ఇప్పుడు సెల్, కారు పెట్రోల్ ట్యాంక్ అన్నాను కదా, సెల్ అనేది పెట్రోల్ ట్యాంక్ ఒక కెపాసిటీ ఉంటుంది, 20 లీటర్లు 10 లీటర్లు. అట్లానే మన శరీరానికి కూడా ఒక కెపాసిటీ ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్, సెల్ అనే దానికి దీనికి ఒక కెపాసిటీ ఉంటుంది. ఉదాహరణకి నీ కెపాసిటీ అంటే 6 ఇడ్లీ తింటే నీ సెల్ నిండిపోయింది అనుకో, అది నీ కెపాసిటీ. నాకు అది 10 ఉంటుంది, నీకంటే పెద్ద ఫ్రేమ్ కదా. మన కెమెరామెన్కి 4 ఉండొచ్చు, ఉదాహరణ చెప్తాను. అంటే ఒక్కొక్క పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. ఈ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ లోపు తింటే ఓకే. మన పరిస్థితి ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్లు రుచిగా ఉంటాయి కాబట్టి, కార్బోహైడ్రేట్స్ చాలా రుచిగా ఉంటాయి కాబట్టి మనం ఆ సెల్ నిండిన తర్వాత కూడా ఎక్కువ తింటాం. తినేది పొట్టలోకి వెళ్తుంది, రక్తంలో ద్వారా కలిసి పొట్టలో ఉంటుంది కదా, పొట్టలో తర్వాత సెల్లోకి వెళ్తుంది, రక్తంలోంచి తర్వాత సెల్లోకి వెళ్తుంది కదా. సో నీ పొట్ట పెద్దది కాబట్టి ఇంత పెద్దదైనా వస్తుంది కాబట్టి నువ్వు ఎంతదైనా పడుతుంది. కానీ నువ్వు ఎంతదైనా పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది కదా. నువ్వు ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్లు పెట్రోల్ అయినప్పుడు నువ్వు 40 లీటర్లు కొట్టించలేవు. నువ్వు కక్కుర్తిపడి ఒక బిర్యానీ ఆర్డర్ వెళ్ళావు, ఒక కక్కుర్తిపడి బిర్యానీ సగానికి నీ కడుపు నిండిపోయినప్పటికీ మిగతా సగాన్ని కడుపు నిండిన నువ్వు 600 పెట్టి కొన్నావని ఒకటి, చాలా రుచిగా ఉందని ఒకటి బలవంతాన్ని ఎక్కిస్తావు. సో నీ సెల్ కెపాసిటీ ఎంత? అది ఇడ్లీతో మొదలు పెడదాం. ఇప్పుడు నువ్వే ఉన్నావమ్మా, నీ సెల్ కెపాసిటీ 6 ఇడ్లీ అనుకో. నువ్వు 6 ఇడ్లీ తింటే 6 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ వస్తుంది, 6 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ వచ్చి లోపల పంపుతుంది. ఇప్పుడు నువ్వు కక్కుర్తితో 10 ఇడ్లీ తిన్నావు, అప్పుడు సెల్ తెరుచుకుంటుంది, 10 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ తయారవుతుంది. నీ సెల్ తలుపు తీస్తారు తాళం తీసి. కానీ సెల్లో ఖాళీ ఎంత ఉంది?
అంత 6 ఉంది 6 ఇడ్లీ సరిపడా ఉంది. అప్పుడు నీ బయట ఎంత మిగిలిపోతుంది? 4 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్, 4 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ మిగిలిపోతుంది. సో శరీరంలో ఉండే రూల్ ఏంటంటే నీ శరీరంలో లీటర్ రక్తానికి 1 గ్రాము మించి షుగర్ ఉండకూడదు. మన శరీరంలో ప్రతి లీటర్ రక్తానికి 1 గ్రాము మించి షుగర్ ఉండకూడదు. సో నీ ఒంట్లో 5 లీటర్ల రక్తం ఉందనుకో ఉదాహరణకి. సో 5 లీటర్లు అంటే 5 గ్రాముల షుగర్ మించి ఉండకూడదు. కానీ మనం 100 గ్రాముల షుగర్ ఎక్సెస్ ఉందనుకో రక్తంలో, అలా ఉండటానికి వీల్లేదు. వీలైనప్పుడు డిస్పోజ్ చేయాలి. ఎవరు డిస్పోజ్ చేయాలి? గ్లూకోజ్ని డిస్పోజ్ చేసే బాధ్యత ఇన్సులిన్ది. సో కాకతాళీయం ఏంటంటే ఇన్సులిన్ గ్లూకోజ్ని సెల్లో పంపించడం, అంటే గ్లూకోజ్ సెల్లో పంపించే విధి మాత్రం కాకుండా దానికి ఇంకొక పని కూడా ఉంది. ఇట్స్ ఏ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్. ఇట్స్ ఏ మదర్ ఆఫ్ ఫ్యాట్. అంటే మన శరీరంలో మనం తినే అయ్యే ప్రతి కొవ్వుని తయారు చేసేది ఇన్సులిన్. ఇన్సులిన్తో కొవ్వు తయారవుతుంది. సో ఎక్సెస్ ఇన్సులిన్, నీ రక్తంలో గ్లూకోజ్ ఉంది కదా, ఇప్పుడు ఆ రక్తంలో దాని పక్కనే ఇన్సులిన్ కూడా రెడీగా ఉంటుంది. 200 యూనిట్లు గ్లూకోజ్ ఎక్సెస్ ఉందంటే నీ రక్తంలో సెల్ పరిధి దాటి దాంతోపాటు ఇన్సులిన్ కూడా ఉంది కదా, ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే నీ లివర్ని ఆదేశించి దీన్ని ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద మార్చమంటుంది. ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద మార్చమంటుంది. సో ఎందుకు మార్చమంటుంది? నువ్వు ఎక్సెస్ గ్లూకోజ్ తిన్నావు, ఎక్సెస్ గ్లూకోజ్ని గ్లూకోజ్ పరిణ దాయచ్చుగా, ఎందుకు ఫ్యాట్గా మార్చమంటున్నావు? అర్థమైంది? ఎందుకు ఫ్యాట్గా మార్చమంటే ఫ్యాట్కు మైలేజ్ ఎక్కువ. ఇప్పుడు నీ చేతిలో బ్లాక్ మనీ దాచుకున్నా ఒక బీరువా ఉంది, ఒక బ్లాక్ మనీ దాయాలి, బోల్డ్ డబ్బు ఉంది, నువ్వు అందులో 100 కాయతకం దాస్తావా 500 కాయతకం దాస్తావా? 100 ఎందుకు దాయు? తక్కువ వాల్యూ కాబట్టి. 100 కాయతకం 500 కాయతకం పట్టడానికి ఒకే ప్లేస్ ఉంటుంది, కానీ 500 కాయతకం వాల్యూ ఎక్కువ. సో రేపు నువ్వు తిరిగి విత్డ్రా చేస్తున్నప్పుడు 500 కాయతకం వచ్చే వాల్యూ వేరు. అర్థమైందా? అలానే ఫ్యాట్కి వచ్చే క్యాలరీలు 9 ఉంటాయి, గ్లూకోజ్కి వచ్చేటప్పుడు 3.5 ఉంటుంది. కాబట్టి దాచేటప్పుడు మనం స్టోర్ చేసి జిప్ చేసి ఫైల్ దాస్తాం కదా కంప్యూటర్లో ఫైళ్ళు, కంప్రెస్ ఫార్మాట్లో. అలా ఇది గ్లూకోజ్ని కంప్రెస్ ఫార్మాట్గా చేసి, అంటే అటెండి మనం జిప్పు చేసినట్టు చేసి ఒక ట్రైగ్లిసరైడ్ అనే దానిగా పడేస్తుంది. ఎక్కడ దాస్తుంది? శరీరానికి కారుకి ఎలా ఒక పెట్రోల్ ట్యాంక్ ఉంటుందో డిక్కీ కూడా అలా ఉంటుంది కదా, అలానే మన శరీరానికి పెట్రోల్ ట్యాంక్ ఎలా ఉంటుందో ఫ్యాట్ దాయటానికి డిక్కీ కూడా ఉంటుంది. దాన్ని ఎడిపోస్ టిష్యూ అంటాం, ఫ్యాట్ టిష్యూ. ఆ ఫ్యాట్ టిష్యూలోకి అందులో లివర్ తీసుకెళ్ళి పడేస్తుంది. అర్థమైందా? ఇక్కడే ఇందాక నేను పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీలు తేడా ఉంటాయని చెప్పాను. నీకో పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 6 ఇడ్లీ ఉంటే నాకు 10 ఉంటే, మన కెమెరామ్యాన్ 4 ఉంటే, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి కదా. అలానే నీ ఫ్యాట్ సంచికి కూడా కెపాసిటీ ఉంటుంది. ఫ్యాట్ దాసే సంచి డిక్కీ ఉంది కదా, డిక్కీలు కూడా కారులో కెపాసిటీలు ఉంటాయి కదా, తేడాలు దీనికి కూడా ఉంటుంది. ఉదాహరణకి నీకు 10 కిలోలు సరిపడా ట్యాంక్ ఉందనుకో, 10 ఫ్యాట్ దాసే స్టోరేజ్ పాయింట్ ఉంది. నాకు 50 ఉంది, ఓకే, నాకు 50 ఉంది, మన కెమెరామ్యాన్కి 20 ఉంది అనుకో, ఉదాహరణ చెప్తాను. సో మన ముగ్గురు ఒకే చోట కూర్చుని రోజు ఎక్సెస్ తింటున్నాం గ్లూకోజ్. నువ్వు ఎక్సెస్ తిన్న గ్లూకోజ్ కాస్త అది ఫ్యాట్ కింద మారుతుంది, ముగ్గురికి ఒకే రోజు మారుతుంది. ఇలా ముగ్గురు తింటున్న ప్రాసెస్లో ఒక 4 ఏళ్ళు గడిచినాయి ఇలా. సో ముగ్గురం 10 కిలోలు బరువు పెరిగాం. రోజు మనం ఎక్సెస్ గ్లూకోజ్ తింటున్నాం, ఆ గ్లూకోజ్ ముగ్గురికి సమానంగా ఫ్యాట్ కింద మారుతుంది. అంటే లివర్ని ఆదేశించి మన ఇన్సులిన్ ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి అందులో పడేస్తారు. సో ఇప్పుడు 10 కిలోలు ముగ్గురు నిండాం. నీకు ట్యాంక్ కెపాసిటీ, నీ కెపాసిటీ ఎంత? నీది కెపాసిటీ 10 కిలోలు, ఫ్యాట్ స్టోరేజ్ కెపాసిటీ 10 కిలోలు. రోజులాగానే ముగ్గురం 10 కిలోలు నిండిపోయినప్పుడు మనం ముగ్గురం తిన్నాం. సో నీకు అర్థం కావడానికి 10 గ్రాముల సరిపడా ఫ్యాట్ వచ్చింది, గ్లూకోజ్ నిల్వ ఉంది. అప్పుడు నువ్వు పక్కన ఉండే దాని పక్కన ఇన్సులిన్ ఉంటుంది కదా, అదేంది రోజు చెప్పినట్టే లివర్ దీన్ని తీసుకెళ్ళి కన్వర్ట్ చేసి పడాయని చెబుతుంది రోజులాగా. లివర్ అక్కడ కన్వర్ట్ చేయాలంటే నింపేసావుగా 10 కిలోలు, నింపేసావు ఆల్రెడీ. నింపేస్తే ఎక్కడ దాస్తుంది? దాయిలో కదా. దాయిలోనప్పుడు ఏం జరుగుతుంది? లివర్ ఏం చేయాలి? చేతులు ఎత్తేస్తున్నప్పుడు నీ రక్తంలో గ్లూకోజ్ ఉంది కదా, ఎక్కడ ఉంది? అది నీ రక్తంలో ఉంది గ్లూకోజ్. అర్థమైంది? చేతులు ఎత్తేసినప్పుడు ఏం చేయలేదు, ఏం చేస్తుంది? ఇప్పుడు ఫ్యాట్ సంచి ఖాళీ ఉంటే దాస్తుంది, ఫ్యాట్ సంచి నింపేసావు ఆల్రెడీ, నీ కెపాసిటీ అయిపోయిందిగా, ఇక వెళ్ళి దాయటం లేదు కాబట్టి లివర్ ఏం చేయదు. ఇన్సులిన్ మాట లివర్ వినాలి, కానీ వినే సీన్ లేదు. సీన్ లేనప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా లివర్ ఆపేస్తే ఎక్కడదక్కడే ఉంటుంది. అంటే సెల్ బయట గ్లూకోజ్, రక్తంలో ఉండే గ్లూకోజ్ అక్కడే ఉంటుంది. మామూలుగా అయితే కన్వర్ట్ వెళ్ళిపోవాలి. అదే మీ టైప్ 2 డయాబెటీస్. సెల్ తినే పరిదాటి తిన్నదంతా అది పక్కన రక్తంలో ఉంటే అది ఉండకూడదు కాబట్టి దాని పక్కన ఉండే ఇన్సులిన్ అనే హార్మోన్ను లివర్ను ఆదేశించి మన శరీరంలో ఉండే ఎడిపోస్ టిష్యూలో ఫ్యాట్ కింద దాస్తే ఆ ఫ్యాట్ కెపాసిటీ అయిపోయినాక మన శరీరంలో మిగిలిపోతుంది, బ్లడ్లో మిగిలిపోతుంది. అది ఏమి చేయలేదు చేతులు తెచ్చినప్పుడు దాన్నే మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. నాకు 170 ఉంది 180 ఉంది అంటామే, అదే నీ రక్తంలో ఉండేది. ఆ సెల్ నిండిపోయినప్పుడు జరుగుతుంది. ఇది టైప్ 2 డయాబెటీస్.
టైప్ 2 డయాబెటీస్లో నీ రక్తంలో గ్లూకోజ్ హై అంటారు కదా, రక్తంలో కాల్ ఇట్ హై గ్లూకోజ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ హై ఇన్సులిన్. పక్కన జోడుకురాలు కారుకు ముందు చక్రాలు వెనక చక్రాలు వచ్చినట్టు ఈ పక్కన ఇన్సులిన్ ఉంటుంది కదా, అది అంటే నువ్వు టైప్ 2 డయాబెటీస్ని హై గ్లూకోజ్ అన్నావంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హై ఇన్సులిన్ కూడా కదా. మరి హై ఇన్సులిన్ నాడికి లో చేయడానికి ఇన్సులిన్ తీసేసే మార్గం చూడాలి, కానీ ఇది తగ్గాలంటే ఇది కూడా తగ్గాలి ఇన్సులిన్. మళ్ళీ నువ్వు ఇన్సులిన్ చేస్తావేంటి? బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? జ్ఞానం ఉందా? అల్లోపతిక్ వాళ్ళు ఆ మందులు ఇచ్చి చేసేదంతా ఇన్సులిన్ పెంచటం. అరే ఎందుకురా, అక్కడ ఆల్రెడీ ఇన్సులిన్ ఎక్కువ కదా నీ టైప్ 2 డయాబెటీస్ అంటే. సరే ఇది నేను టైప్ 2 డయాబెటీస్ సబ్జెక్ట్ కాదు కాబట్టి చెప్పలేదు. ఒబేసిటీ అంటే అది. సో నీ పరిద్దాడి తింటే ఆ నిండుతుంది చూసా ఫ్యాట్ అది. ఇక్కడ మన ముగ్గురు ఉదాహరణ చెప్పినప్పుడు నువ్వు డయాబెటీస్ అయిపోయావు, కానీ మేమిద్దరం మిగిలాం కదా. కెమెరామాన్కి 20 కిలోల బరువులో 10 కిలోలు నిండింది, 50% ఉంది. ఇంకా నాకు 50 కిలోల్లో 10 కిలోలు నిండింది, ఇంకా 40 ఉంది, 20% అయింది. నీకు 100% నిండిపోయింది. సో నువ్వు జరిగిన రోజున మేమిద్దరం కూడా ఫ్యాట్ ఎక్సెస్ తింటాం కదా గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ రక్తంలో ఉన్నప్పుడు మా ఇన్సులిన్ ఆదేశించితే అది ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎందుకని? మాకుందిగా, మాకు ఇంకా ఫ్యాట్ కెపాసిటీ ఉందిగా. సో మా బొజ్జలు పెరుగుతూ ఉంటాయి. ఓ 4 ఏళ్ళు గడుస్తాయి, మేమిద్దరం ఇంకో 10 కిలోలు పెరుగుతాం. కెమెరామెన్ నేను 10 కిలోలు పెరుగుతాం. నువ్వు అక్కడి నుంచి ట్యాబ్లెట్లు పెంచుకుంటూ వెళ్తావు. నీ ప్రమోషన్ ఇక్కడ కాదు, నువ్వు నీ ఎడిపోస్టిస్ నిండిపోయింది, వచ్చినట్టు పాడైపోతుంది. అర్థమైందా? సో ఈ దాయటం అనేది సెల్ ఇన్సైడ్ కూడా జరుగుతుంది. అదంతా వేరే సబ్జెక్టు, పెద్ద సబ్జెక్టు లేని అనట్లేదు. ఎప్పుడైతే ఈ ఒబేసిటీ ఇప్పుడు అతనికి ఉంది కదా, ఇంకో 4 ఏళ్ళు సరిన తర్వాత మేమిద్దరం 20 కిలోలు పెరిగాం. సో 20 కిలోలు అతను కెపాసిటీ అయిపోయింది, నాకు ఇంకా 30 ఉంది, మనకి 20 నిండిపోయింది 100%. ఎప్పుడు అతను మళ్ళీ తింటాడు, ఎక్సెస్ తింటాడు, మేము ఇద్దరం తింటాం. ఇప్పుడు అతనికి ఎక్సెస్ గ్లూకోజ్ రక్తంలో ఉంటుంది, దాని పక్కన నుండి ఇన్సులిన్ అతను లివర్ని ఆదేశించి తయారు చేయమంటుంది. అదే ఉంటుంది పోరా అంటుంది. ఎంత చేయటానికి అక్కడ లేదుగా, నింపేసాడు 20 కిలోలు. అర్థమైందా? నువ్వు పోయిన 4 ఏళ్ళకి డయాబెటీస్, 4 ఏళ్ళకి మనకు డయాబెటీస్ అయ్యాడు. అప్పుడు నేనవలా నేను ఇంకా ఒబేసిటీలోనే ఉన్నా, ఎందుకు నాకు ఇంకా 30 కిలోలు ఉంది. అర్థమైందా? ఒబేసిటీ ఉన్నాడికి ఎవడైతే లావుగా ఉంటాడో ఆ డయాబెటీస్ రావడం చాలా తక్కువ. డయాబెటీస్ ఒబేసిటీ అనేది డయాబెటీస్ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే ఎవడైతే బక్కగా ఉంటాడో వాళ్ళ 90% మంది డయాబెటీస్ రిస్క్ ఉంటుంది, అన్ని రిస్కులు ఉంటాయి. సో లావు వాడికి డయాబెటీస్ రిస్క్ చాలా తక్కువ. 100 కిలోలు 150 కిలోలు ఉంటాడు, ఆడి షుగర్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకని? ఆడి ఫ్యాట్ అంతా వెళ్ళిపోతుంది కదా, ఆడికి ఫ్యాట్ రూపాన్ని కన్వర్ట్ అయిపోతుంది కదా. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఫుల్ కెపాసిటీ, అంటే నీకు ఆ కెపాసిటీ అంతా ఫ్యాట్ సంచలక ఉన్నప్పుడు నువ్వు ఫ్యాట్ లావు పెరుగుతూ వెళ్తావు తప్ప మారదు. సో ఇది పోవాలంటే ఒకే ఒక్క మార్గం వీఆర్కే డైట్. ప్రపంచం అంతా ఎక్కడ సంకరం అయిపోయిందంటే నువ్వు గ్లూకోజ్ ఇస్తావు, గ్లూకోజ్ మెటబాలిజం ఉండగా నీ ఫ్యాట్కి యాక్సెస్ ఉండదు. ఇప్పుడు తీయాలి, నువ్వు ఫుడ్ తగ్గించినా నీకు యాక్సెస్ ఉండదు. ఎందుకని? నువ్వు 10 ఇడ్లీ తినేదాన్ని రోజు ఫుడ్ తగ్గించి 2 ఇడ్లీ ఇచ్చినా 2 ఇడ్లీ పక్కన ఇన్సులిన్ ఉంటుందిగా. ఇప్పుడు ఒక్కొక్క పిల్ల ఉంది, ఒక్కొక్క అక్కడ ఉంది, గెడ్డివాన్ దగ్గర ఒక్కొక్క పిల్లల్ని పెట్టింది. నువ్వు వెళ్ళి పిల్లలు తెచ్చుకోవాలనుకున్నావు, కుక్క అక్కడ పాలేస్తావు, వెళ్ళి తెచ్చుకుంటావా? కుక్క మెలుగు పిల్లని తెస్తావా? చంపేస్తుంది. సో నువ్వు కుక్కని పిల్లని ఎప్పుడు తేగాలో? కుక్క అక్కడ లేకపోతే తేగాలి. ఇప్పుడు ఆ కుక్క భోజనం చేయడానికి పక్కన 2 బజార్ రాత్రికి వెళ్ళింది, పిల్ల ఏం లేదు, నువ్వు వెళ్ళి తెచ్చుకోగలవు కదా. అలా చేస్తేనే, కుక్క అక్కడ లేకుండా, తల్లి కుక్క లేకున్నప్పుడు మాత్రమే నువ్వు పిల్లని తేగలవు. అట్లనే దాని అనాలజీని సేమ్ అనాలజీ శరీరానికి అన్వయించుకుంటే ఫ్యాట్కి తల్లి ఎవరు? ఇన్సులిన్. ఇన్సులిన్ ఉన్నంత వరకు నిన్న తినేస్తే సంపాదన బారేస్తుంది. నువ్వు దాన్ని చేయాలంటే ఆ తల్లి కుక్కను అక్కడ మాయం చేసినట్టు ఇక్కడ తల్లి ఇన్సులిన్ మాయం చేయాలి. ఇన్సులిన్ ఎందుకు వస్తుంది? నువ్వు గ్లూకోజ్ తింటేనే వస్తుంది. ఇప్పుడు ఫ్యాట్ గురించి చెప్తా. ఇందాక నేను ఏం చెప్పాను, ఫ్యాట్ సెల్ ఎడిపోస్ మన సెల్ అనేది అంటే ఆహారం తీసుకున్నప్పుడు ఉండే సెల్ ఉంటుంది, పెట్రోల్ ట్యాంకు ఆయిల్తో తయారైంటని చెప్పాను. గ్లూకోజ్ వాటర్ కాబట్టి వాటర్ మీద పడింది కాబట్టి వాటర్ తీసుకోదు కాబట్టి దానికి తలుపులోంచి వెళ్ళాలి. ఆ తలుపుకు తాళా వేసింది కాబట్టి అది ప్యాంక్రాస్లో బీటా సెల్స్కి వెళ్ళి అక్కడ ఇన్సులిన్ తాళం తయారు చేసుకొచ్చింది. ఇప్పుడు కీటోన్స్కి వద్దాం. రెండో మెటబాలిజం ఫ్యాట్ ఉంది కదా, నేను ఎప్పుడైతే ఫ్యాట్ ఇచ్చానో ఇది తయారైంది ఏంటో సెల్ ఫ్యాట్తో, నేను ఇచ్చింది ఏంటి? ఫ్యాట్. ఇప్పుడు ఇది ఆయిల్, నేను ఆయిల్ మీద అదే ఆయిల్ వేసాను, ఏమవుతుంది? అబ్జర్వ్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఎందుకు తీసుకుంటుంది కీటోన్స్? అప్పుడు కీటోన్ నేరుగా తీసేసుకుంది. ఎప్పుడైతే నేరుగా తీసేసుకుందో ఇంకా ఇన్సులిన్తో పని ఏంటి? గ్లూకోజ్ ఎందుకు అవసరం వచ్చింది? అది వాటర్ కాబట్టి, అది నేరుగా తీసుకోలేదు కాబట్టి, అందుకని నువ్వు అక్కడికి వెళ్ళి తాళం తీసి ఒక తలుపులోంచి రావాల్సి వచ్చింది. ఆయిల్ మీద వాటర్ అబ్జర్వ్ అవ్వదు కాబట్టి, ఆయిల్ మీద ఆయిల్ వేస్తే అబ్జర్వ్ అయిపోతుంది కదా. నువ్వు ఇచ్చింది కీటోన్స్, ఫాస్ఫోలిపిడ్స్ అదే ఉంది అక్కడ. సో అబ్జర్వ్ అయిపోయింది, ఇంక ఇన్సులిన్తో పని ఏంటి? సో నువ్వు ఫ్యాట్ పెట్టినప్పుడు ఇన్సులిన్తో పని లేదు. అర్థమైందా? ఎప్పుడైతే ఇన్సులిన్తో నేను ఆ డైట్లో ఏం చేస్తానో గ్లూకోజ్ తీసేస్తా, కీటోన్స్ ఫ్యాట్ ఇస్తా,
ఫ్యాట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఫ్యాట్ ఇస్తే ఇన్సులిన్ వస్తుందా? రాదు. ఇన్సులిన్ ఉన్నప్పుడు ఏముంది? కుక్కలు ఉన్నప్పుడు తల్లి కుక్కలు ఉన్నప్పుడు పిల్లలు తెచ్చుకోవచ్చు కదా. అంటే ఇంకా డీటెయిల్ కావాలంటే నేను దీని అంతా రామకృష్ణ, అంటే ఇది మన సమయ పరిమితి ఉండగా నేను ఎక్కువ చెప్పలేను. ఇది ఒబెసిటీ కాన్సెప్ట్. దీనికి సంబంధించి పూర్తి వీడియో మేము వివరాలు చూడాలంటే విఆర్కెక్స్లో నా ఛానల్లో 3 గంటల వీడియో అరటిపండు వచ్చిన, నేను 3 గంటలు ఇక్కడ చెప్పలేను మళ్ళీ. సో అరటిపండు వచ్చినట్టు దీని చరిత్ర అంతా, ఇది అల్లోపతి వాళ్ళు మన చెల్లో పెట్టిన కాలీఫ్లవర్లో ప్రజలకు నిజమైన సైన్స్, డయాబెటీస్ మీద లక్షల రీసెర్చ్ పేపర్లు వేశారు. మొత్తం దొంగ సైన్స్, ప్రజలను మోసం చేసి మన ఎప్పటికీ డయాబెటిక్ పేషెంట్ ఉండి డయాబెటీస్ గురించి ఆ ఊపకాయల నుంచి చూసావా. అల్లోపతిక్లో షుగర్ తగ్గదు కానీ మందు కనిపెడతారు కదా, ప్రజలు కూడా జాగ్రత్తగా. బీపీ చచ్చే వరకు తగ్గదు కానీ దానికి మందు ఉంది. థైరాయిడ్ చచ్చే వరకు వేసుకోవాలంటారు కానీ దానికి మందు ఉంది. గ్యాస్ చచ్చే వరకు తగ్గదు కానీ ఒక మందు వేసుకోమంటారు. నువ్వు ఏదొచ్చినా చచ్చే వరకు వేసుకోమంటారు కదా. స్టాటిన్లు, కొలెస్ట్రాల్ అని అన్నిటికీ తగ్గనాటికి అని తెలిసినా కూడా జీవితాంతం వాడాలి మందులు ఇస్తున్నారు కదా. మరి ఒబెసిటీకి మందులు ఎందుకు ఇవ్వట్లేదు? మోసం చేయటం కుదరదు కాబట్టి, వాటిల్లో మోసం చేయడం కుదురుతుంది కాబట్టి. నీకు 300 షుగర్ ఉంటే నీకు ఇన్సులిన్ ట్యాబ్లెట్ ఇస్తే 390కి వస్తుంది. 210 ఎక్కడికి వెళ్ళింది? అది నిజంగా పోయి ఉంటే నువ్వు మసాలా ట్యాబ్లెట్ వేయవలసిన లేదు, ఎక్కడికి పోలా. రక్తంలో కనిపించకుండా మోసం చేశారు నేను. బీపీ అని ఏదైనా తాత్కాలికంగా మిమ్మల్ని ఆ మోడల్లో తగ్గించరు, చెవిలో పూలెట్టి మనం మోసం చేస్తారు. మెయింటెనెన్స్ కంట్రోల్ అని పచ్చాబద్ధం. ఒబేసిటీలో అక్కడ కుదరదు. ఇప్పుడు నీ తగ్గిందని మోసం చేయడానికి రిపోర్ట్, ఇప్పుడు నీకు షుగర్ అంటే 300ది రక్తంలో టెస్ట్ చేస్తారు కాబట్టి, ఆర్గాన్లో టెస్ట్ చేయరు కాబట్టి నేను మోసం చేశారు. ఇక్కడ నీ జాకెట్ సైజ్ తగ్గాలి, నీ ప్యాంటు నడుము సైజ్ తగ్గాలి, బొగ్గలు తగ్గాలి, అవి కనిపిస్తాయిగా, వాళ్ళు చూపించలేరుగా, సిమ్టమ్ కనిపించదుగా. అందుకని దీంట్లో మోసం చేయలేరు కాబట్టి వాళ్ళకి ఒబేసిటీ ఏంటో నమస్కారం పెట్టి ఊరుకుంటారు. అట్లానే కొంతమంది మాయగాళ్ళు ఈ మధ్య ఒబేసిటీ తగ్గడానికి, షుగర్ తగ్గడానికి మందులు ఇస్తున్నారు. నేను హెచ్చరిస్తాను అందరినీ, చచ్చూరుకుంటారు. వీళ్ళు గ్లూకోజన్ రాగానే యూరిన్లో పంపించడానికి కొన్ని దరిద్ర కొట్టు మందులు ఇస్తున్నారు, కొత్తవి వచ్చినాయని. వీళ్ళు పెద్ద మోసగాళ్ళు, వీళ్ళు తీగ కౌరులు చెప్తా చేసే మోసగాళ్ళు. వాళ్ళకి తెలిసి ఏం జరుగుతుందో. అలా కరిగిపోతారు, మజిల్ తినేస్తుంది. అసలు సిస్టమ్, ప్రకృతి పెట్టిన సిస్టమ్ వ్యతిరేకం. వీళ్ళు ప్రకృతి నుంచి మొత్తం సిస్టమ్ వ్యతిరేకమే. అలోపతికి మోడల్ ఎలా ఉంటుందంటే నీ లివరు కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది, వీడు దౌర్భాగ్యం మందు ఇచ్చి లివర్ కొలెస్ట్రాల్ చేయకుండా ఆపేస్తాడు. అలానే నీ గ్లూకోనియోజన్స్ ప్రాసెస్లో నువ్వు ఇప్పుడు మాట్లాడేటప్పుడు మన లివర్లో దాచుకున్న స్టోరేజ్ నుంచి గ్లూకోజ్ కన్వర్ట్ అవ్వాలి. ఈ దౌర్భాగ్యం డయాబెటీస్ మందులు ఇచ్చి దాన్ని అలా చేయకుండా ప్రకృతి ఏదైతే ఇలా బతకండి మనం ఆదేశించి మన మహిళలను సెట్ చేసిందో ఆ విధానాలను కట్ చేసేస్తారు. ప్రకృతి వ్యతిరేకంగా వెళ్తారు. అందుకే వాళ్ళు ఇన్ని రకాల దరిద్రాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైనా సరే మీకు డాక్టర్లు మీకు ప్రజలను హెచ్చరిస్తున్నా, మీ శరీరం తగ్గుతుందని మీరు గనక మీకు ఆ ఇచ్చే దరిద్రపు కొట్టు మందులు మీరు వేసుకున్నారా, మీ జీవితం సర్వనాశనం పోతుంది. సంసారం చేయడానికి కూడా పనికిరారు, గుర్తుపెట్టుకోండి. మజిల్ తినేస్తుంది, అసలు నపుంసకత్వం వస్తుంది, ఎందుకు పనికిరారు. అతి తక్కువ కాలంలో మీకు ఆర్గాన దెబ్బతిని సచ్చూరుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, అది బయటకు కూడా రాలేరు, అది ఒక విషవలయం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది బేరేటర్ కంటే పూర్తిగా కొంతమంది చేయించుకోవట్లేదని కొత్త వ్యాపారం మొదలుపెట్టారు. ఇది చాలా తప్పు, ప్రజల పట్ల చాలా ద్రోహం. అది వాళ్ళు తెలిసి కావాలని మోసం చేస్తారు. అందుకే పబ్లిక్గా కూడా చెప్పరు వాటి గురించి. మాది వచ్చింది శంషారని చెప్తారు, చెప్పరు. పెద్ద మోసగాళ్ళు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే అది వేసుకుంటే 2% హెచ్బిఎంసీ తగ్గుతుంది, అది వేసుకుంటే అద్భుతమైనట్టు చెప్తారు. అట్లా ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ 2% హెచ్బిఎంసీ 5-6 నెలలు పడితే తగ్గుతుందని పెద్ద సంస్థలు పెద్ద మాయగాళ్ళు తెల్లకోట్లు వేసుకొని చెప్తూ ఉంటారు. మీరు నమ్మమాకండి. హెచ్బిఎంసీ 2% ఏమో, మనం డైట్ చేస్తే ఒక్క నెలలో 10% తగ్గుతుంది. ఒక్క నెలలో 10%, 15-16 ఉండేది 4-5కి వస్తుంది. నేను 100 చూపిస్తాను టెస్ట్ మనీలు కావాలంటే. ఈ మాయగాళ్ళ వల్ల పడమాకండి, ప్రజలను హెచ్చరిస్తున్నా. అసలు మందు కనిపెట్టలేరు. కనిపెట్టేది ఎలానంటే ప్రకృతి విరుద్ధంగా చేస్తారు. మజిల్ పోయి సర్వనాశనం అవుతారు. గుర్తుపెట్టుకోండి, సమస్త రోగాలకి కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, లివర్లు ఫెయిల్ అవుతాయి, హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. ఇది వాళ్ళకి తెలుసు, అయినా ఆ మోసగాళ్ళు ఇస్తూనే ఉంటారు. కేవలం అలాంటి అంటే చూడటానికి ట్యాబ్లెట్ వేసుకుని తగ్గితే బాగుంటుంది, వీఆర్కి డేట్ చేస్తే మళ్ళీ కొబ్బరి నూనె తాగి మాంసాలు తిని అలా ఉండే బదులు ట్యాబ్లెట్ వేసుకుని బిర్యానీ తినచ్చు అనుకుంటారు. సర్వనాశనం అయిపోతారు. మీకు పోయేది మజిల్, దాంట్లో సైన్సే లేదు. ఖచ్చితంగా సార్. సో ఫ్యాట్తోనే కట్ చేస్తారు. ఇది విఆర్కే డైట్ స్పెషాలిటీ. సో అసలు ఎందుకు చెప్పాగా, ఫ్యాట్ ఇస్తేనే తగ్గుతుంది. ఫ్యాట్ ఇచ్చినప్పుడు లేనప్పుడు యాక్సెస్ ఉంటుంది. నువ్వు పొట్టలోంచి ఫ్యాట్ తీయాలనుకో, తల్లి ఉండదు కాబట్టి నేను ఫ్యాట్ తీయగలుగుతాను. అందుకే నా పొట్టలో కరుగుతుంది. విఆర్కే డైట్ చేస్తే 150 కిలోలు, 200 కిలోలు, 50-60 కిలోలు ఎడ తగ్గుతున్నారు. నేను ఫ్యాట్ ఇస్తున్నా కాబట్టి ఆ ఫ్యాట్ నేరుగా వెళ్తుంది కాబట్టి అక్కడ ఇన్సులిన్ ఉండదు. ఇన్సులిన్ తల్లి కాపాడలేదు కాబట్టి నేను ఆహారం ఎలాగో డెఫిసిట్ ఇస్తా, ఆ డెఫిసిట్ నీ బొద్దలోకి తెచ్చుకుంటుంది. అక్కడ నీకు డైట్లు, కడుపు మార్చే డైట్లు, చిట్కాలు చెబుతూ ఉంటారు ఫ్యాట్ తగ్గడానికి. వీళ్ళందరూ ఆశ్రమాలు చెప్పి కొన్ని పౌడర్ ప్రొడక్ట్లు ఉంటాయి, సర్వనాశనం అయిపోతారు. అవన్నీ మీ బేసల్ మెటబాలిక్ రేట్ని కట్ చేసి
అంటే మీరు తినే కెపాసిటీ మీ సెక్రటరీని సంకనాకించి తగ్గిస్తారు. సో ఈ ఆశ్రమాల్లో చేరితే తేనెలు తాగేస్తాం, నీళ్లు తాగేస్తాం అంటారే, బిఎంఆర్లు సంకనాకిపోతే గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా చేసేది మన ఏదో మార్చి పచ్చి కూరగాయలు పెట్టి ఏదో 5 తినిపించి అంటారు. పచ్చి మోసం. బేసల్ మెటబాల్ రేట్ కట్ అవుతుంది. ఈ మోసాల గురించి తెలవాలంటే వీఆర్కి ఎక్స్క్లూజివ్ సంపూర్ణ అవగాహన వీడియో ఉంది. ప్రతి ఒక్కళ్ళు ప్రజలు చూసి తీరాల్సిందే. ఎస్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు.